రేకుర్తి డివిజన్లో నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 19-20 డివిజన్లో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమలం పువ్వు వాడిపోయిందని, కాంగ్రెస్ చేయి విరిగిపోయిందని, కారులో ఫుల్ పెట్రోల్తో దూసుకు వెళ్తుందన్నారు. రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, గత 10 ఏళ్ల కాలంలో 19-20 డివిజన్లో అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. మేయర్ పీఠం గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ అభివృద్ధికి 2 రూపాయలుగా కూడా తేలేదని విమర్శించారు. 19-20 డివిజన్లలో కార్పొరేటర్ను గెలిపిస్తే నిషేధిత జాబితాలో ఉన్న రేకుర్తి భూములపై సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏదుల రాజశేఖర్, సుదగోని మాధవి, కృష్ణగౌడ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ రేకుర్తి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. నా దగ్గర మంత్రి ఉన్నప్పుడు వచ్చిన సార్ రేకుర్తి భూములు ప్రొవిజన్లు పెడతా అంటే రేకుర్తిలో ఉన్నది మొత్తం మా మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు, మీరు అక్కడ అమ్ముకోవాలని ఇబ్బంది అయితే కాబట్టి ప్రొవిజన్లు పెట్టకూడదు, 22 ఏళ్ళు పెట్టద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పట్ట కాదా? ఆయన నేను చెప్పిన రాజశేఖర్ భయపడకుర్రి, అవసరం ఉంటే రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న భూములకు విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అవునా కాదా? అది పోరాటం. ఈరోజు మళ్ళీ నాకు తెలిసైతే జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందవా? వస్తుందా? బుద్ధున్నాడు ఎవడయ్యాడు. ఇక బీజేపీ జీవితంలో వచ్చేది గిక్కడికి నిజామాబాద్లో మళ్ళీ గిలగిల అంటది, కానీ జీవితంలో బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? మళ్ళా కారు గుర్తే కదా. కారు గుర్తు గెలిచినాక నేను పెద్ద పొజిషన్ ఉంటే మరి రాజశేఖర్ ఎంత పెద్ద పొజిషన్ ఉంటాడా లేదా? రేపు పొద్దున ప్రభుత్వాలు తీసుకొచ్చి పనిచేసినాక ప్రతి ఇంటికి పనిచేసే బాధ్యత మా రాజశేఖర్ తీసుకుంటే ఒక మంచి వ్యక్తి చేద్దాం. ఇద్దాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తామా? కాంగ్రెస్ పార్టీ అంటే మోసగాళ్ళ పార్టీ. ఇన్ని మోసాలు చేసిండా లేదా? ఎవరైనా బిడ్డ పెళ్లికి గుంట భూమి అమ్ముకుంటే కొరటోడు ఉన్నాడావా? పైసలు లేవు ఎక్కడ. మొత్తం పైసలు ముల్లలు ఢిల్లీకే పోయినాయి కాబట్టి మోసం చేయకుర్రు. నిన్ననే సర్వే వచ్చింది, పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. గతం పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఏది ఉరుకుతుందా? కారు ఉరుకుతుందా లేదా? పెట్రోల్ ఫుల్ ఉంది, కారు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళొక్కసారి మంచి వ్యక్తి రాజశేఖర్ని గెలిపియండి. అండగా ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక మిగతా పనులు మొత్తం కంప్లీట్ అవుతాం. పనులు చేసింది రాజశేఖర్, రేపు చేసేది కూడా రాజశేఖర్ తప్ప ఎవరు చేసే చేత కాదు.